హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్ న్యూస్ అండి. ద్వితీయ సంవత్సరానికి కూడా ఇంప్రూవ్మెంట్ అయితే పెడుతున్నారు. దీనికి కూడా కొన్ని రూల్స్ అయితే పెట్టారు. మరి ఫస్ట్ టైం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అయితే మనకి ఈసారి ఈ గవర్నమెంట్ లో అయితే మనకి లభిస్తుంది. మరి చూద్దామండి, దీని గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ లోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాత్రమే ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం ఉండేది. అయితే ఇకపై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసే అవకాశం అయితే కల్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి పి రంజిత్ బాషా ఓ ప్రకటన అయితే విడుదల చేశారు. ఏ సబ్జెక్టుల్లో అయితే తమకు మార్కులు తక్కువ వచ్చాయో ఆ సబ్జెక్ట్ కు సంబంధించిన ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అవకాశం అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు. మొదటిసారి రాసిన పరీక్ష ఇంప్రూవ్మెంట్ పరీక్షల్లో దేనిలో ఎక్కువ మార్కులు వస్తే దానినే పరిగణలోకి అయితే తీసుకుంటారని కూడా చెప్తున్నారు. అంటే మనము ఇప్పుడు ఏ సబ్జెక్ట్ లో అయినా తక్కువ మార్కులు వచ్చినాయనేసి మనం ఇంప్రూవ్మెంట్ అయితే రాసినట్టయితే ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లో ముందు రాసిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తే మనకి ఆ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి. ఒకవేళ ఇంప్రూవ్మెంట్ లో ముందు రాసిన వాటికంటే తక్కువ వచ్చినా మనకి ఏదైతే అంటే ముందు రాసిన మార్క్స్ ఎక్కువైతే ఉన్నాయి కదా వాటిని మాత్రమే యాడ్ చేస్తారని కూడా వాళ్ళైతే చెప్తున్నారు. ఇక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షల్లో పాస్ లేదా ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా ఒకే ప్రయత్నంలో ఇంప్రూవ్మెంట్ రాసే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం అయితే అనుమతి ఇచ్చిందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రకటనలో అయితే వివరించారు. మరోవైపు ఏపీ ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి జరగనున్నాయండి. జూన్ 4వ తేదీ వరకు కూడా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. అంటే మే 21 నుంచి జూన్ 4 వరకు ఈ సప్లిమెంటరీ పరీక్షలు అయితే జరుగుతాయి. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా ఇంప్రూవ్మెంట్ విధానాన్ని ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నుంచే ఏపీలో అమలు అయితే చేయనున్నారండి. అంటే వీళ్ళకి ఎప్పుడైతే మే 21 నుంచి జూన్ 4వ తేదీ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడైతే జరుగుతాయో ఇంప్రూవ్మెంట్ రాయాలనుకునే వాళ్ళకు కూడా అదే డేట్లలో పరీక్షలు అయితే ఉంటాయి. ఇక ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఇంప్రూవ్మెంట్ నిబంధనలు కూడా కొన్ని పెట్టారండి. మరి ఆ నిబంధనలు ఏమి అనేసి మనం ఒకసారి చూసినట్టయితే 2026 మార్చి నెలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాసి ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ కూడా పాస్ అయిన సబ్జెక్ట్ లో మాత్రం ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. అలాగే ప్రతి సబ్జెక్ట్ లో అత్యుత్తమ మార్కులనే పరిగణిస్తారు. అంటే దేంట్లో ఎక్కువ మార్కులు వస్తే అదే తీసుకుంటారని కూడా చెప్తున్నారండి. పాస్ లేదా ఫెయిల్ అయినప్పటికీ అని అంటున్నారు. అంటే ఒకవేళ ఒక సబ్జెక్ట్ లో ఫెయిల్ అయింటారు కొంతమంది విద్యార్థులు, ఫెయిల్ అయినా కూడా ఆ ఫెయిల్ అయిన సబ్జెక్ట్ తో పాటు వేరే సబ్జెక్ట్ లో అంటే పాస్ అయినా కూడా ఆ సబ్జెక్ట్ లో తక్కువ మార్కులు వచ్చింటాయి కదండి, వాటిలో కూడా ఇంప్రూవ్మెంట్ రాసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వారు ఆ సబ్జెక్ట్ లో ఉత్తీర్ణత సాధించే వరకు పరీక్షలు అయితే రాసుకోవచ్చు. అందులో ఎలాంటి పరిమితి లేదని ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు వెల్లడించింది. అలాగే ప్రాక్టికల్ పరీక్షలకు ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అవకాశం లేదని కూడా స్పష్టం చేసిందండి. ప్రాక్టికల్ పరీక్షలకు మాత్రం ఇంప్రూవ్మెంట్ లేదని చెప్తున్నారు. మనకు ప్రాక్టికల్స్ లో ఎన్ని మార్కులు వస్తే అదే మనకి ఫైనల్ అయితే అవుతుంది. ప్రాక్టికల్స్ లో ఒకవేళ ఫెయిల్ అయిన విద్యార్థులు మాత్రం రాసుకోవచ్చు కానీ ఇంప్రూవ్మెంట్ అయితే ఉండదు. ఇక ఈ పరీక్షకు సంబంధించిన ఫీజు వచ్చి 600 రూపాయలతో పాటుగా ఇంప్రూవ్మెంట్ కోసం ఒక్కొక్క పేపర్ కి 160 రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఫీజు కూడా మనకి ఏప్రిల్ 20 నుంచి 27 వరకు ఫీజు చెల్లించేందుకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు అయితే అవకాశం కల్పించిందండి. కాబట్టి ఎవరైతే సెకండ్ ఇయర్ విద్యార్థులు మార్కులు తక్కువ వచ్చినాయనేసి బాధపడకుండా ఈసారి ఇంప్రూవ్మెంట్ అవకాశం అయితే కల్పించింది గవర్నమెంట్. కాబట్టి ఈ ఇంప్రూవ్మెంట్ రాసుకునే వాళ్ళు కంపల్సరీ మనకి ఇప్పుడు ఏప్రిల్ 20వ తేదీ నుంచి 27 వరకు ఫీజు అయితే కట్టుకోవచ్చు. అలాగే మే 21 నుంచి జూన్ 4వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయండి. కాబట్టి ఎవరైతే తక్కువ మార్కులు ఉండే వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకుంటున్నారో ఈ తేదీల్లో అయితే ఫీజు అయితే చెల్లించుకోండి. ఇక మరిన్ని వివరాల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే ఒక్క లైక్ అయితే చేయండి. ఏమంటే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరికైనా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ రాసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఈ వీడియో అయితే షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.